కృష్ణానదీ జలాలను అక్రమంగా తరలించుకుపోవడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఏ విధంగా ఉపయోగపడిందో అదే విధంగా గోదావరి జలాలను తరలించుకోవడానికి బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ఆయన దీనిపై ఏపీ ప్రభుత్వం చురుగ్గా పనులు చేపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశం మరోమారు వివాదాస్పదమయ్యింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని, దీనిని తక్షణమే అడ్డుకోవాలని ఆయన లేఖలో కోరారు. అమరావతిని వేశ్యల రాజధాని అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాంటి వ్యక్తిని వైసీపీ నేతలు, మాజీ మంత్రులు సమర్థించడం దారుణమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ఇల్లు కట్టుకోలేదా? మాజీ మంత్రులు, ఎంపీలు వారి కుటుంబాలు నివాసించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల కోర్మ గ్రామంలో ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోర్మ గ్రామంలో అగ్ని ప్రమాదం దురదృష్టకరమని, సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. అధికారంలోకి రాకముందే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి పథకం అమలు చేస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఇంటికి ఒక్కరికే పరిమితం చేశారని మంత్రి సవిత ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం పరిమితులు పెట్టలేదని, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం సొమ్ములు అందజేసిందని గుర్తు చేశారు. అన్నమయ్య జిల్లా కలకడ మండలంలోని ఓ ఇంట్లో 12 మంది పిల్లలకు 1,56,000 రూపాయలు తల్లికి వందనం సొమ్మును జమయ్యాయి. 3 తల్లులకు 12 మంది పిల్లలు కాగా వారందరికీ సొమ్ములు జమ కావడంతో ఆ కుటుంబం ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తన తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారని, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ప్రభావ కుటుంబాల బాధ తనకు తెలుసంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విమాన ప్రమాదంపై ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన విచారణ కోసం హై లెవెల్ కమిటీ వేసినట్లు తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీపై కీలక విషయం వెలుగులోకొచ్చింది. లండన్లో ఉన్న తన కుటుంబ సభ్యులను కలిసేందుకు గతంలోనే 2 సార్లు టికెట్లు బుక్ చేసుకొని రద్దు చేసుకున్నారని తెలిసింది. గత మే నెలలో ఈ నెల 5న 2 సార్లు లండన్ వెళ్లాలని ప్రయత్నించినా పలు కారణాల వల్ల ప్రయాణం రద్దు చేసుకొని ప్రమాదం జరిగిన విమానంలో ప్రయాణించి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత ప్రధాని మోదీ తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జూన్ 15 నుంచి 19వ తేదీ మధ్య సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో పర్యటించనున్నారు. ప్రధాని ఈ విదేశీ యాత్ర అంతర్జాతీయంగా భారత్ ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశంగా మారడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్మ అన్నారు. 1980వ దశకంలో ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిలువరించే అవకాశాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలకి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. దీని ఫలితంగానే పాకిస్తాన్ నేటికి అణు బ్లాక్ మెయిల్కు పాల్పడుతూ అంతర్జాతీయ జోక్యాన్ని అడ్డుకుంటోందని విమర్శించారు. ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ శుభవార్తను అందించింది. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. 2026 జూన్ 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉడాయ్ ఎక్స్ వేదికగా తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధనం మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్లోని అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో ముడిచరుకు ధరలు అమాంతం పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $6లకు పైగా పెరిగి 5 నెలల గరిష్ట స్థాయి $78లకు చేరింది. దీంతో భారత్పై తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తమపై ఇరాన్ దాడులు కొనసాగిస్తే టెహ్రాన్ తగలబడిపోతుందని ఇజ్రాయిల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయిల్ ఇరాన్లోని అణుస్థావరాలపై దాడులు చేయగా ఇరాన్ సైతం ప్రతిదాడులకు పాల్పడుతోంది. తొలుత డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్ తర్వాత వందల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించడంతో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇరాన్కి హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది.
ఒక ఐసీసీ ట్రోఫీని ఏకంగా 28 ఏళ్ల తర్వాత సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాకు 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలిసారి విశ్వ విజేతగా అవతరించింది. మంచు విష్ణు అప్కమింగ్ మూవీ కన్నప్ప ట్రైలర్ విడుదలయ్యింది. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ మూవీలో తెలుగు నటీనటులతో పాటు బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులంతా నటించారు. శివుడుగా అక్షయ్ కుమార్, శివభక్తుడిగా ప్రభాస్ కనిపించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్ఎస్ 353, 352 సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఒక అరుదైన కొత్త జాతికి చెందిన స్కింక్ ను కనుగొన్నారు. దీనికి డెక్కన్ గ్రాసైల్ స్కింక్ అని శాస్త్రీయ నామకరణం చేశారు. చూడడానికి ఇది పామును పోలి ఉండగా దీనికి పాక్షిక కనురెప్పలు, శరీరంపై విభిన్నమైన చారులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ జీవి శేషాచలం అడవి ప్రాంతంలో పాటు తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో మాత్రమే కనిపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కమల్ హాసన్ పై మరోసారి కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ ఇంకా కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదా అని ప్రశ్నించింది. క్షమాపణలు చెప్పకుండా ఈ వివాదాన్ని ఇంకా ఎందుకు తీవ్రం చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేసింది. చరిత్ర తెలియకుండా ఎందుకు మాట్లాడాడని మండిపడింది. ప్రపంచ కుబేర్ల జాబితాలో టాప్ 20లో మనోళ్లు సత్తా చాటారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ జాబితాలో టాప్ 20లో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు స్థానాలు దక్కించుకోగా టాప్ 100లో 9 మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు చోటు దక్కించుకున్నారు. ముఖేష్ అంబానీ 17వ స్థానంలో ఉండగా గౌతమ్ అదానీ 20వ స్థానంలో నిలిచారు. ఆక్సియం 4 ప్రయోగానికి సరికొత్త తేదీని నిర్ణయించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రయోగాన్ని ఈ నెల 19న చేపట్టేందుకు సర్వం సిద్ధమయ్యింది. ఈ యాత్రలో భారత సంతతికి చెందిన శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ఈ యాత్రలో విజయవంతమైతే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టిస్తారు.